తమిళనాడులో కూడా ఇవాళ విజయ్కి మెజారిటీ ఎక్కువ సీట్లు వచ్చాయి కానీ మెజారిటీ రీచ్ కాలేకపోవడం వల్లనేమో కానీ ఇవాళ మళ్ళీ డిఎంకే 2.0 నడుస్తున్నట్టుగానే ఉంది ప్రభుత్వం. స్టాలిన్ లేకుండా స్టాలిన్ అధికారంలో ఉన్నట్టుగా కనబడుతోంది ఒక రకంగా చూస్తే. సో ప్రస్తుతం ఉదయనిధి స్టాలిన్ చేసినటువంటి వ్యాఖ్యల మీద అక్కడ వచ్చినటువంటి నిజంగా పెద్దగా రావాల్సినటువంటి నిరసన అయితే రాలేదు సార్. ఎవరు కూడా అపోజ్ చేయలేదు, ఒక్కరు మాట్లాడలేదు. సనాతన ధర్మం గురించి ఆయన మాట్లాడాడు. ఆ తర్వాత ఇప్పుడు ఈవెన్ టీవీకే ఎమ్మెల్యేలు ఇద్దరు ముస్లిం ఎమ్మెల్యేలు, టీవీకే ఎమ్మెల్యేలు, విజయ్ పార్టీ ఎమ్మెల్యేలు వాళ్ళు కూడా చెప్తున్నారు మేము హిందుత్వకు వ్యతిరేకం, మేము హిందువులకు కాదు అని చెప్పేసి ఆయన మాట్లాడేది, ఉదయనిధి స్టాలిన్ మాట్లాడిన దాన్ని మద్దతు పలుకుతూ మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. సో మీరు దాకా ఐయుఎంఎల్ గురించి ప్రస్తావించారు కాబట్టి ఈవెన్ ఇప్పుడు ఐయుఎంఎల్ కార్యాలయానికి విజయ్ వెళ్ళి మాట్లాడారు. విజయ్ బీజేపీ వాళ్ళ దగ్గరికి రాలేదు కానీ బీజేపీ వాళ్ళు మత రాజకీయాలు చేస్తుంటారు కానీ, ఎందుకంటే మత రాజకీయాలు చేస్తారు కాబట్టి వాళ్ళ దగ్గరికి విజయ్ వెళ్ళలేదు. కానీ ఐయుఎంఎల్ వాళ్ళ దగ్గరికి మాత్రం వెళ్ళారు. వాళ్ళు మత రాజకీయం కాదు కదా వాళ్ళది, పాకిస్తాన్ అనుకూలం ఉంటే మత రాజకీయం కాదేమో. అదే కదా నేను మీకు ఎగ్జాంపుల్ ఇచ్చాను. వాళ్ళు ఓపెన్లీ అంటారు మేము ఖిలాఫత్ కోసం పనిచేస్తాము, మేము హిందువుల కోసం, హిందూ కాదు భారతదేశం కాదు అని చాలా క్లియర్గా చెప్తారు. వాళ్ళకి అసలు ప్రాబ్లమే లేదు వాళ్ళకి. దాది మనం హిందువులు నేర్చుకోవాల్సిన లెసన్. యాక్చువల్లీ ఇది బెంగాల్లో జరిగింది, మీరు చూశారు. దాని బ్యాక్ క్లాష్ ఉంటే ఎంత స్ట్రాంగ్గా వస్తుంది బ్యాక్ క్లాష్ మనం చూసాం బెంగాల్లో. సాయి గారు, హిందువులు ఒకసారి కంబైన్డ్గా వచ్చిన తర్వాత ఎవ్వరు కూడా వాళ్ళని ఆపలేరు సాయి గారు. అది వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీకి లెసన్ లాగా వచ్చింది ఈసారి. అందరు అనుకున్నారు 92% ఓటు పడితే మమతా బెనర్జీకి పడింది, ముస్లిమ్స్ అందరూ వచ్చి ఓటేశారని. కాదు, హిందువులందరూ కలిసి ఓటేశారు ఈసారి. సో మన ఉదయనిధి స్టాలిన్ ప్రాబ్లం ఏంటంటే ఆయనకి ఇప్పుడు అన్నామలే ఒక భయం ఉంది సాయి గారు. ఆయనకి మీరు అర్థం చేసుకుంటలేరు ఇది ఎక్కడి నుంచి వస్తుంది. ఎందుకంటే బీజేపీ థ్రెట్ కాదు, బీజేపీ ఒకటే సీట్ ఉంది, మళ్ళీ ఎందుకు మీకు టెన్షన్ సనాతన మళ్ళీ మాట్లాడతారు. దానికి కారణం అన్నామలేని బీజేపీ తీసుకొస్తే ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ 2030 సంథింగ్ ఏదో ప్రాజెక్ట్ నడుస్తుంది. దట్ బీజేపీని అక్కడి నుంచి బీజేపీ గెలవబోతున్నారు అక్కడి నుంచి అని చెప్పేసి ఒక తమిళనాడులో ఒక 20 సీట్లు గెలవడానికి ఒక ప్లాన్ వేస్తున్నారని చెప్పి పెద్ద ఒక పుకారు నడుస్తుంది సాయి గారు. దాంట్లో మెయిన్ ప్లేయర్ ఈజ్ గోయింగ్ టు బి అన్నామలై. ఇప్పుడు ఏమైపోతుందంటే ఒకవైపు విజయ్, ఇంకొక వైపు అన్నామలై, దాని నడిమిట్లో డెస్పరేట్గా దూరడానికి ట్రై చేస్తున్నారు ఉదయనిధి స్టాలిన్. ఆయనకి స్పేస్ లేదు ఇప్పుడు. ఒకటి వాళ్ళ నాన్నగారు ఇంకా రిటైర్ కాలేదు, ఈయనని అపాయింట్ చేశారు కానీ ఆయన ఇంకా చైర్ ఇవ్వలేదు ఈయనకి. సో ఆలోచించండి, దిస్ ఈస్ ద రీజన్ వై ఉదయనిధి స్టాలిన్ ఇస్ అటాకింగ్ బీజేపీ. లేకుంటే అక్కర్లేదు, ఎందుకంటే ఎలక్షన్ లేదు, ఏం లేదు ఇప్పుడు, ఇంకా చాలా రోజులు ఇంకా నెక్స్ట్ ఎలక్షన్ రావడానికి. అప్పుడు కూడా బీజేపీకి ఎక్కువ ఛాన్స్ ఏం లేదు తమిళనాడులో. కానీ నెక్స్ట్ ఎలక్షన్లో ఇప్పుడు 2026 అంటే 31 ప్లస్ 5, దట్ ఈస్ ప్రాజెక్ట్ 2036లో దే ఆర్ ప్లానింగ్ అన్నామలై. ఎట్లా బీహార్లో చేశారు, ఎట్లా అస్సాంలో చేశారు, అండ్ ఎస్పెషలీ ఎట్లా బెంగాల్లో చేశారు, ఆ ప్లాన్ తమిళనాడులో వేస్తున్నారు. ఎందుకంటే ఈసారి మీరు చూస్తుంటారు ఓట్ వేసింది, ఇప్పుడు అనాలిసిస్ వస్తుంది కదా మనకి, విజయ్కి ఓట్ వేసిన మెజారిటీ ఆర్ యంగ్స్టర్స్ అండ్ మహిళలు. ఈ ఇద్దరిని డెఫినెట్గా అన్నామలై గారు అట్రాక్ట్ చేయొచ్చు. దానికోసం ఇండైరెక్ట్ అటాక్ సనాతన ధర్మం మీద చేస్తున్నారు. ఇవాళ ఒక క్లారిఫికేషన్ ఇష్యూ చేశారు. నేను సనాతన ధర్మం అంటే గుడికి వెళ్ళొద్దని చెప్పట్లేదు, గుడికి మీరు వెళ్ళొచ్చు కావాలంటే. అది మార్చేశారు చూడండి, ఇమీడియట్ ఈ చేంజ్ స్ట్రాటజీ. అంటే వాళ్ళు చెప్తేనే గుడికి వెళ్తారు కదా రోజు అందరూ. వీళ్ళు స్టాలిన్స్ వైఫ్, స్టాలిన్ వాళ్ళ సతీమణి, షీ గోస్ టు టెంపుల్స్ రెగ్యులర్లీ. కేరళకి వెళ్తుంది, తమిళనాడు టెంపుల్స్ తిరుగుతుంది ఆమె, కానీ స్టాలిన్ గుడికి వెళ్ళారు. మన కమ్యూనిస్ట్ లాగా రాత్రిపూట టవల్ వేసుకొని తలమించి కేరళలో వెళ్తారు టెంపుల్ లోపలికి. వాళ్ళు ఎవరు చూడకుండా కనిపించకుండా, చాలా కామన్ అక్కడ. కేరళలో కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళ వైఫ్స్ ఉంటారు చూడండి, వాళ్ళ పిల్లలు, వాళ్ళు చాలా యాక్టివ్ టెంపుల్స్లో. వీళ్ళు కూడా వెళ్ళాలి కదా ఒక్కొక్కసారి. ఏం చేస్తారు, తల మీద టవల్ వేసుకొని వెళ్తారు వీళ్ళు లోపలికి, ఎవరు కనిపించకుండా ఉండడానికి. సో నేనేం చెప్పాలనుకుంటే, ఈ స్టాలిన్ చేసిన అదే వ్యాఖ్యలు తర్వాత ఉదయనిధి చేశారు. ఉదయనిధి స్ట్రాటజీ చాలా క్లియర్, అదే స్ట్రాటజీ విజయ్ అడాప్ట్ చేస్తున్నారు. వీళ్ళందరికీ ఒకటే థ్రెట్ అంటే రేపు అండ్ బీజేపీ చేసే తప్పని మనం చాలాసార్లు డిస్కస్ చేశారు. దట్ ఆ యంగ్ ఆడియన్స్ని బీజేపీ అట్రాక్ట్ చేయలేకపోయారు ఈసారి. నయనార్ నాగేంద్రన్ షుడ్ హావ్ బీన్ సాక్డ్ ఆన్ day 1. ఆయన అట్లీస్ట్ రెసిగ్నేషన్ ఇచ్చేసి వెళ్ళిపోవాలి ఉండే. నాతో తప్పు అయింది, నేను లీడ్ చేయలేకపోయాను, ఒక సీటే తీసుకొచ్చాను బీజేపీకి అని చెప్పి రాజీనామా చేసి వెళ్ళారుండే స్టేట్ పార్టీ ప్రెసిడెంట్ నయనార్ నాగేంద్రన్. చేయలేదు, అని ఇంకా ఉన్నాడు అక్కడే.
సో డెఫినెట్లీ తమిళనాడులో ఒక పెద్ద పుకారు నడుస్తుంది ఇప్పుడు. అండ్ డెఫినెట్లీ ఉదయనిధి స్టాలిన్కి ఇప్పుడున్న థ్రెట్లో అన్నిటికంటే పెద్ద థ్రెట్, ఒకవైపు విజయ్, ఇంకొక వైపు ఇట్ విల్ బి అన్నామలై. ఎందుకంటే ద్రవిడియన్ ఓట్స్ మీరు చూసుంటారు సాయి గారు, ఇప్పుడు ఏఐఏడిఎంకే రెండుగా స్ప్లిట్ అయిపోయినాయి. ఒకవైపు విజయ్ వైపు వెళ్ళిపోయారు, ఇంకొక పార్ట్ విల్ గో టు డిఎంకే. మీరు చూస్తూనే ఉండండి, డిఎంకేతో మర్జ్ అయిపోతారు వాళ్ళు. సో దే విల్ బి ఓన్లీ కాంగ్రెస్ ఉండదు, ఒక ఫ్రంట్ ఏమో విజయ్ ఫ్రంట్, ఇంకొక ఫ్రంట్ డిఎంకే, మూడో ఫ్రంట్ విల్ బి బీజేపీ. అప్పుడు 3, ఇప్పుడు దాకా 4 పార్టీలు ఉండే, ఇప్పుడు 3గా మారిపోతారు. అండ్ దాని స్ట్రాటజీయే ఇప్పుడు చూస్తున్నారు. యూ సీ స్టేట్మెంట్, మీరు సెంటెన్స్ బై సెంటెన్స్ రీడ్ చేయండి సాయి గారు, యూ కెన్ గెట్ ద మెసేజ్ ఇన్ దాట్. ఆయన చాలా క్లియర్గా హిందూ ఓటర్స్ని టార్గెట్ చేస్తున్నారు. మీరు గుడికి వెళ్ళొచ్చు, కానీ స్టాలిన్ దగ్గర, ఉదయనిధి స్టాలిన్ దగ్గర ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పండి, సనాతన ధర్మం ఏంటని ఎక్స్ప్లెయిన్ చేయమని. ఆయనకి ఏం తెలియదు, స్టేట్మెంట్ కొట్టాలి కదా. సో కొంతమంది అన్నారు కాంగ్రెస్ వాళ్ళు ఎందుకు ఇడిసేసిపోయారు డిఎంకే అని అంటే, వాళ్ళు భయపడ్డారంట, ఈ సనాతన ధర్మం మళ్ళీ మా తల మీద వచ్చి పడుతుందో రేపు యూపీలో అని చెప్పేసి వాళ్ళు విజయ్ వైపు వెళ్ళిపోయారంట. ఆలోచించండి, వాట్ అ లాజిక్ ఇట్ ఇస్. సో మనం ఈ థ్రెట్ అనేది, ఇప్పుడు ఈ సనాతన ధర్మ థ్రెట్ మన కేరళలో కూడా కనిపిస్తుంది సాయి గారు. అక్కడ ఒకవైపు కమ్యూనిస్టు, ఇంకొక వైపు కాంగ్రెస్. వీళ్ళిద్దరికీ హిందువులు అంటే అస్సలు పడదు, కానీ హిందువులు ఓట్లు కావాలి. గెలిచిన 3 హిందువులు, ఇన్ఫాక్ట్ సతీషన్ వాజ్ బోస్టింగ్ టుడే, ఐ థింక్ వాజ్ ఇట్ ఆన్ టైమ్స్ నో ఏదో ఒక ఛానల్, ఐఎమ్ ఏ హిందూ అంటున్నాడు, 10 సార్లు అంటున్నాడు. ఏది ప్రూవ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఇదే రమేష్ చెన్నితల మొన్నదాకా ముస్లిం లీగ్ సపోర్ట్ లేకుండా ఆయనకు తెలిసిపోయింది ముస్లిం లీగ్ ఆయన సపోర్ట్ చేయరని చెప్పేసి సతీష్ని సపోర్ట్ చేస్తున్నారని చెప్పి అక్కడ క్యాలికెట్లో ఒక దర్గాలో ఆయన చాదర్ పంపించిండు. ఆలోచించండి, ఎందుకు ఆయన్ని ముస్లిం లీగ్ సపోర్ట్ చేయాలని చెప్పేసి. సాయి గారు, ఇంత డెస్పరేట్ అయిన పార్టీ నేను ఎక్కడ చూడలేదు. ఐ మీన్ దానికోసం మీరు చూసారు చూడండి, అస్సాంలో 19 సీట్లు కలిస్తే 18 ముస్లింలు. ఓకే, వెస్ట్ బెంగాల్లో 2 కలిసి 2 ముస్లింలు. రేవంత్ రెడ్డి గారు చెప్పింది చాలా కరెక్ట్, కాంగ్రెస్ అయితే ముసల్మాన్ అయితే కాంగ్రెస్. ఆ స్టేట్కి వచ్చేసారు. వెస్ట్ బెంగాల్ లెసన్ నేర్చుకోకపోతే రేపు తెలంగాణలో జరుగుతుంది. చాలా క్లియర్, ప్రొవైడెడ్ బీజేపీ తెలంగాణ కొంచెం లేసి కూర్చొని నడవడం మొదలు పెడితే డెఫినెట్గా దే కెన్ రెప్లికేట్ బెంగాల్ ఇన్ తెలంగాణ. అంత పెద్ద పని కాదు, బికాజ్ బెంగాల్లో బీజేపీ ఫేస్ చేసిన థ్రెట్ సాయి గారు మీకే తెలుసు. ఐరనీ ఏంటంటే మమతా బెనర్జీ నిన్న కోర్టుకి వెళ్ళి, కల్కట్టా హైకోర్టుకి వెళ్ళి ఆర్గ్యూ చేస్తున్నారు, ఎలక్షన్ తర్వాత చాలా మందిని చంపేస్తున్నారు బీజేపీ వాళ్ళని. ఆలోచించండి, 321 బీజేపీ కార్యకర్తలు చంపారు. ఇదే మమతా బెనర్జీ. ఉర్దూలో ఒక సేయింగ్ ఉంది సాయి గారు, బిల్లి సౌ చూవే కాకే హజ్కో గై అని. పిల్లి 100 ఎలుకలు తినేసి హజ్కి వెళ్ళిందంట దాని తర్వాత పుణ్యం దొరకడానికి. ఇది సంగతి వీళ్ళది. మమతా బెనర్జీ చేసిన డ్రామా డెఫినెట్గా మనకు కనిపిస్తుంది. కేరళలో దట్ ఇంపాక్ట్ ఆఫ్ ద ముస్లిం ఓట్ చాలా క్లియర్. కేరళ కాంగ్రెస్ వాళ్ళ 7 సీట్లు వాళ్ళు గెలిచారు. అదే కేరళ కాంగ్రెస్ ఇంకొక గ్రూప్ ఉంది కమ్యూనిస్ట్తోని, వాళ్ళకు ఒక్క సీటు కూడా రాలేదు. దే ఆర్ ద ఒరిజినల్ కేరళ కాంగ్రెస్. సో చాలా క్లియర్, కమ్యూనిస్ట్తో మీరు వెళ్తే క్రిస్టియన్ ఓట్స్ రావు, కమ్యూనిస్ట్ నుంచి రాచి మీరు కాంగ్రెస్లో వచ్చి అక్కడి నుంచి పోటీ చేస్తే మీకు క్రిస్టియన్ ఓట్స్ పడుతుంది. అండ్ దిస్ ఈజ్ ద గ్రేట్ సెక్యులరిజం ఆఫ్ గాడ్స్ ఓన్ కంట్రీ సైకిల్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.